ఎంబీఏలో సాధారణంగా మనం చూస్తాం వాళ్ళకి ప్రాజెక్ట్ వర్కో లేకపోతే ఒక అసైన్మెంటో థీసిస్ అలాంటి చేయాలని ఎంబీఏలో ఉంటాయి. మరి పీజీడీఎంలో కూడా అలాంటివి ఏమైనా ఉంటాయి? వీళ్ళు కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు లైక్ వీళ్ళు అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళు ఓన్గా 100% అండి. అంటే సపోజ్ ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే, సపోజ్ స్టూడెంట్ తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి వాళ్ళకి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ తోటి ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్స్ టైప్ అయ్యి ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఏఎన్ఎంఎల్ అవ్వచ్చు, బిజినెస్ అనలిటిక్స్ అవ్వచ్చు, లేదా మార్కెటింగ్ సైడ్, ఫినాన్స్ సైడ్ ఆల్ రెస్పెక్టెడ్ కంపెనీస్తో టైప్ అయ్యి ఉంటారు బిజినెస్ స్కూల్స్ వాళ్ళు. సో దానికి ఏం చేస్తారు, స్టూడెంట్కి నాట్ ఓన్లీ ఇన్ ద ఇన్-హౌస్ క్యాంపస్ నాలెడ్జ్ కాకోకుండా అవుట్ సోర్స్ నాలెడ్జ్ రావాలి. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్, అక్కడ ఆ కంపెనీలో వీళ్ళు ఎలా అయితే సస్టైన్ అవుతుందో దానికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. దానికోసం వీళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బిజినెస్ స్కూల్. ఓకే, ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అడిగినట్టుగా ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, లేకపోతే ఎనీ సబ్జెక్ట్ మీద ఒక సెమినార్ లాగా కండక్ట్ చేయించడం కానివ్వండి, లేదా ఆల్రెడీ మన దగ్గర నుంచి ఎవరైతే ప్లేస్ అయ్యి ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళని తీసుకొని వచ్చి అల్యూమినీ ఫార్మేషన్స్ లాగా కానివ్వండి. సో ఇవన్నీ ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్ళి చేసుకుంటాడో ఆటోమేటిక్గా అక్కడున్న ఇండస్ట్రియల్ నాలెడ్జ్ కూడా ఇతను గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ వర్క్ చూసుకుంటే ఎనీ తనకి సంబంధించిన స్పెషలైజేషన్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ వర్క్ అని కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్గా ఎంబీఏలో అయితే ఫైనాన్స్ కానీ హెచ్ఆర్ కానీ ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అలా పీజీడీఎంలో ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? ఇక్కడ దానికి దీనికి డిఫరెన్సెస్ కళ్యాణ్ గారు మనం డిస్కస్ చేసినట్టు ఎంబీఏ అయినా కూడా లేదా అండ్ పీజీడీఎంలో కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సేమ్ స్పెషలైజేషన్స్ మనకు ఉంటాయండి. ఓకే, సో లైక్ ఎలా అంటే హెచ్ఆర్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ కానివ్వండి, ఇట్లా ఏదైతే స్పెషలైజేషన్స్ ఉంటాయో అవే బ్లాక్ చైన్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలానే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బట్ పర్టికులర్లీ సమ్ బిజినెస్ స్కూల్స్ ఏంటంటే ఏదైతే ఆ లొకాలిటీలో ఉన్న ఇండస్ట్రీస్కి కావాల్సిన స్పెషలైజేషన్స్ కానివ్వండి, లేదు ఇంకా ఏదన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా ఏది డిమాండ్ పెరుగుతుంది దానికి సంబంధించి వీళ్ళు స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని అలాంటి స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు బిజినెస్ స్కూల్లో కొన్ని బిజినెస్ స్కూల్స్లో మనకి ఎలా అంటే ఐబీ ఇంటర్నేషనల్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే బ్లాక్ చైన్ మేనేజ్మెంటు అండ్ ఐఓటీ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ కొత్త సంబంధించిన కొత్త స్పెషలైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, అయితే మీరు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మెషిన్ లెర్నింగ్, అలాగే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ మాట్లాడారు. ఇవన్నీ స్పెషలైజేషన్సా లేకపోతే కరికులంలో పార్ట్ ఆఫ్ కరికులమా? స్పెషలైజేషన్స్ గానే ప్రొవైడ్ చేస్తారు. స్పెషలైజేషన్స్ అంటే ఇక్కడ మనం ఏంటంటే కొంతమందికి ఎలా అంటే కోర్ సబ్జెక్ట్ మీద కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, లేదు కంప్లీట్గా కోర్ చదువుకోవటం వల్ల అనవసరంగా టైం వేస్ట్ అయిపోద్ది కదా, నాకు దీని మీదే పర్టికులర్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ స్టూడెంట్ అనేవాడికి ఏఎన్ఎంఎల్ సంబంధించి స్పెషలైజేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కొంతమందికి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళి హెచ్ఆర్గా నేను పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, లేదా ఫినాన్స్లో అకౌంటింగ్లో నేను చేయాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన పర్టికులర్ స్పెషలైజేషన్ తీసుకుంటారు, దాంట్లోనే మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. ఓకే, కెరియర్ వైజ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది బోత్ ఎంబీఏ అండ్ పీజీడీఎం? ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో అండి మీరు గమనిస్తే ఒక మేనేజర్ లెవెల్ నుంచి కానివ్వండి, ఒక సిఈఓ లెవెల్ వరకు వెళ్ళడానికి పీజీడీఎం ఇన్ బిజినెస్ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. సో అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కడ పీజీడీఎం చేస్తున్నాం అనేది మెయిన్ పాయింట్. ఓకే, సో పీజీడీఎం ఎక్కడ చేస్తున్నామో అక్కడ ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కరికులం ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకొని జాయిన్ అవ్వడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం తీసుకుంటున్న స్పెషలైజేషన్ కూడా మనకి సూటబుల్ అవుతుందా కాదనేది కూడా మనం ముందుగానే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకి ఏ మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు బ్లాక్ చైన్ మీదకి వెళ్ళడానికి అవకాశం లేదు కదా, లేదా ఐఓటీ ఇంట్రెస్ట్ ఉంది, ఇంకేదో తీసుకోవడానికి అవకాశం లేదు. సో అలాగా ఎవరైతే స్టూడెంట్ ఏదో 3 years or 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా పీజీడీఎం చేయాలనుకుంటున్నారు ఇన్ బిజినెస్ స్కూల్స్లో, వాళ్ళు ముందు కొంచెం స్టడీ చేయండి. సో వాళ్ళకి ఎలాంటి స్పెషలైజేషన్ బాగుంటుంది అండ్ మార్కెట్ డిమాండింగ్ ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటి అనేది కూడా చూసుకొని జాయిన్ అయ్యారంటే 100% దే విల్ సక్సీడ్. బ్రహ్మారెడ్డి గారు చాలా క్లియర్గా ఇటు ఎంబీఏ అలాగే పీజీడీఎంకి డిఫరెన్సెస్ ఏంటి, అసలు యూనివర్సిటీస్ ఎందుకు ఎంబీఏ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇటు బిజినెస్ స్కూల్స్ ఎందుకు పీజీడీఎం ప్రొవైడ్ చేస్తున్నా అన్న ఇన్ఫర్మేషన్ చాలా క్లుప్తంగా నీట్గా చెప్పారు. అండ్ పీజీడీఎంలో ఎలాంటి ఇప్పుడు మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్
మీరు చేయాలనుకుంటే మీరు పిక్ చేయాల్సింది పీజీడిఎం. దానికి మీరు కన్సల్ట్ చేయొచ్చు. మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇటు బ్రహ్మారెడ్డి గారు మీకు గైడ్ చేయడానికి రెడీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.